సంగీత ఈ 10 లక్షలు సందీప్కి ఇచ్చేసి వస్తా. అక్క మీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మ్యాచ్ ఉందని చెప్పినా కదా అక్క, చూడడానికి రమ్మని చెప్పు. ఏందో చెల్లె నువ్వేనా మాట్లాడేది? అవునక్క, నా ఎగ్జామ్స్ అయిపోయినాక చూడడానికి రమ్మని చెప్పు. మొన్నటిదాకా పెళ్లి అంటే నేను చేసుకున్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటాను ఏంది? నేను పెళ్లి చేసుకుంటాలేనని మీరు అందరు బాధపడుతున్నారు కదా అక్క. పెళ్లి చేసుకుని పోతే అందరు హ్యాపీగా ఉంటది. ఇక నువ్వు ఎప్పుడేం మాట్లాడతావు నాకైతే ఏం అర్థమైతలే చెల్లె. సరేతి మనం రమ్మంటా. నీకేమైనా మెదడున్నా స్వాతి? మీ అక్క అసలే జిడ్డు లెక్క అంటుకుంటది. ఆమెకు పెళ్లి చేసుకుంటా అని చెప్తే నేను వదులుతుందా? ఇక నా వల్లనే కదా బావా మీ అందరికి ప్రాబ్లమ్స్. నేను పెళ్లి చేసుకొని పోతే మీరు అందరు హ్యాపీగా ఉంటారు. స్వాతి నువ్వు తొందర పడకు. నీ స్టడీ అయిపోయినాక జాబ్ వచ్చినాక అప్పుడు చేసుకుంటూ. బావా నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నాది నేను చూసుకుంటా. నువ్వు నా మీద కోపంతోనే పెళ్లి చేసుకుంటా అంటాను, నాకు అర్థమైతాంది. నేను చెప్పేది నువ్వు. నీ మీద కోపం లేదు, గాడిది గుడ్డు లేదు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నప్పుడు నా లైఫ్ నా ఇష్టం. బాయ్. హలో హలో స్వాతి.